Annual Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పి అండ్ యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేడి గారు. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అలాగే మీకు ఏది సూట్ అవుతుంది అని చెప్పడంలో ముఖ్యంగా ది బెస్ట్ ప్రొఫెషనల్ అంటే రమేష్ పసుపులేడి గారు. సార్తో మాట్లాడి లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో అందరినీ మైమర్పిస్తున్న ఐపీఓ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ ఐపీఓ ఏదైతే ఉందో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనిగా పిలువబడే ఈ ఐపీఓ అనేది చాలామందికి కోట్లు సంపాదించి పెడుతుంది అనే ఒక స్టేట్మెంట్తో స్టాక్ మార్కెట్లో కానీ, లేదంటే సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఏదైనా ప్లాట్ఫామ్లో బాగా రన్ అవుతున్న ఈ కొటేషన్ అన్నమాట ఇది. బట్ అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఐపీఓగా సక్సెస్ అయింది జొమాటో తప్ప మిగిలినవి ఎక్కువ కనిపించట్లేదు. స్టిల్ ఇంత లో సక్సెస్ రేషియో ఉన్నా కూడా ఐపీఓ రాగానే అది ఒక 10,000 కోట్లకి అనౌన్స్ చేస్తే 50,000 కోట్ల వరకు దానికి టెండర్స్ పోతూ ఉన్నాయి. ఎలా జరుగుతుంది అసలు? ఈ ఐపీఓ అనేది ఎలా పుట్టుకొచ్చింది? దీన్ని ఎవరు ముందుకు తీసుకొచ్చారు? దీని కంప్లీట్ స్టోరీ మాకు చెప్తారా? డెఫినెట్గా అండి. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. సో ఇది స్టార్టింగ్ నుంచే ఉంది మార్కెట్లో. సో మార్కెట్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని ఐపీఓల ద్వారా వచ్చినాయి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా. అంటే అంతకుముందు అవి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. ఓకే. అంటే ఓన్లీ ప్రైవేట్ క్యాపిటల్స్, అంటే ఆ కంపెనీ ఓనర్ది కానివ్వండి, సో వాళ్ళ పార్ట్నర్స్ కానివ్వండి, లేకపోతే అందులో కొంచెం మంది వెంచర్ క్యాపిటల్స్ అని ఉంటారు, లేదంటే ప్రైవేట్ ఈక్విటీ అంటే కొన్ని సంస్థలు ఉంటాయి, ఆ కంపెనీ ఫ్యూచర్లో బాగా పెరిగిద్దని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, లేదంటే ఓ పర్సన్ ఉంటాడు, పార్ట్నర్స్, వీళ్ళదే ఆ కంపెనీ. ఆ కంపెనీకి ఇంకెవరు ఓనర్స్ కాదు. సో ఇంకొకటి వచ్చి ఆ కంపెనీలో ఎన్ని లాభాలు వచ్చినా వాళ్ళకే అందేవి. తర్వాత ఏమైనా అప్పులు ఉన్నా కూడా కంపెనీకి వాళ్ళే కట్టుకోవాల్సి వచ్చేది. సో ఇలాగా కొంతమంది అప్పులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు, కంపెనీలు క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే సెన్సెక్స్ స్టార్ట్ అయింది, లేకపోతే 1990s మనకి గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, 1992లో మనకి సెబీ స్టార్ట్ అవ్వడం. సో తర్వాత మనకి దీనికి రెగ్యులేషన్స్ అన్నీ స్టార్ట్ చేశారు. ఐపీఓకి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి ఎలా రావాలి, సో ఎన్ని సంవత్సరాలు ఉండాలి మార్కెట్లో, 10-12 ఏళ్ళ ట్రాక్ రికార్డ్ ఉండాలి ఇప్పుడు. అంటే సో 10-12 ఏళ్ళ నుంచి కంపెనీ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుండాలి, కంపెనీ మేనేజ్మెంట్ మంచిదై ఉండాలి, లాస్ట్ 5 ఇయర్స్గా వాళ్ళు ఐటీ మొత్తం బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవన్నీ క్రియేట్ చేసి ఉండాలి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. ఓకే. సెబీ దగ్గర ఐపీఓకి అప్లై చేసుకోవాలి. అంటే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే అది పబ్లిక్ అవ్వడానికి కావాల్సిన ప్రొసెసర్ ఇది. అవును. అండ్ ఏ ప్రైవేట్ కంపెనీ అయినా కూడా పబ్లిక్ చేసుకోవచ్చు. అండ్ జనరల్గా లేమ్యాన్ కానీ, లేకపోతే ఇనిషియల్ బిగినర్స్కి వీళ్ళందరి కోసం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు ఒక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్గా మారాలి? దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి? కంపెనీ వాల్యుయేషన్లో ఏమైనా చేంజెస్ వస్తాయా? రీజన్స్ ఏంటి? డెఫినెట్గా అండి, దీనివల్ల 3 లాభాలు ఉన్నాయి. ఒకటి, కంపెనీకి లాభం ఉంది. ఓకే. రెండోది వచ్చేసి ప్రజలకి, ఇన్వెస్టర్స్కి లాభం ఉంది. మూడోది వచ్చేసి కంట్రీకి లాభం ఉంది. ఏ విధంగా 3కి లాభం? ఫస్ట్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. సో వాళ్ళు మార్కెట్లో రావడం వలన వాళ్ళకి క్యాపిటల్ రైజ్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గర 10 కోట్ల కంపెనీ ఉందనుకోండి, దాన్ని ఎవరైనా సరే 100 కోట్ల కంపెనీ చేయాలని, 1000 కోట్ల కంపెనీ చేయాలని ఆశ ఉంటుంది. దానికి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. సో క్యాపిటల్ లేనప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకోవడాన్ని ఐపీఓ అంటారు. ఓకే. ప్రజల దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం, పబ్లిక్ లిమిట్ చేయాలి. సో పబ్లిక్ లిస్ట్లో వేస్తే వాళ్ళు కొంటే పబ్లిక్ మనీ వస్తే మనకి ఇన్వెస్ట్మెంట్స్కి డబ్బులు వస్తాయి. ఒక 100 కోట్లు వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి నేను ఆర్డర్స్ తెచ్చుకుంటాను, ఓకే, గ్లోబల్కి వెళ్తాను, ఆర్డర్స్ తెచ్చుకుంటాను, దానికి తగ్గట్టు ఎంప్లాయీస్ని తీసుకుంటాను, పని చేస్తాను, నేను గ్రో అవుతాను. అది కంపెనీకి. రెండోది వచ్చేసి ప్రజలకి, మనలాగా రీటైల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు పబ్లిక్ ఐపీఓకి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే 50% క్యూఐబీకి ఇస్తారు. అంటే క్యూఐబీ అనేవాళ్ళు ఎవరంటే ఇండియాలోని పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్. అంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీ కానివ్వండి, పెన్షన్ కంపెనీ కానివ్వండి, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, వీళ్ళందరి దగ్గర పెద్ద పెద్ద ఫండ్ ఉంటుంది. సో వీళ్ళందరూ క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్ అంటారు. సో క్యూఐబీ కోసం 50% వాళ్ళ కోసమే ఇచ్చేస్తారు. ఓకే. సో వాళ్ళు సపోజ్ ఒక 100 కోట్లు కావాలని మార్కెట్లోకి వస్తే 50 కోట్లు క్యూఐబీకే. ఎందుకంటే వీళ్ళ దగ్గర హ్యూజ్ ఫండ్ ఉంది, వీళ్ళు వెంటనే తీయరు. పెడితే ఒక 3 ఇయర్స్ లేదంటే 1-2 ఇయర్స్ మినిమం ఉంటారు. కాబట్టి వీళ్ళ కోసం స్టెబిలిటీ కోసం 50% క్యూఐబీ కోసం ఉంటుంది, క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్ కోసం ఉంటుంది. ఇంకో 15% వచ్చేసి ఎన్ఐఐస్ అంటారు, హెచ్ఎన్ఐస్ అంటారు. ఓకే. అంటే వీళ్ళు నాన్ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ అనేవాళ్ళు. సో నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో వీళ్ళ దగ్గర ఉంటుందో 15%. ఇంకోళ్ళు హెచ్ఎన్ఐ అంటారు.
హై నెట్వర్త్ ఇండివిడ్యువల్ అంటారు. అంటే వీళ్ళెవరు ఏ కేటగిరీలోకి వస్తారు? వీళ్ళు ఏంటంటే 2 కోట్ల కన్నా ఎక్కువ నెట్వర్త్ ఉన్నవాళ్ళు. ఓకే. అంటే వాళ్ళ ఆస్తి మొత్తం 2 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి. మామూలు రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే 2 లక్షల లోపల ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. కానీ ఒక హెచ్ఎన్ఐ 2 లక్షల నుంచి మినిమం 2 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. మ్యాక్సిమం 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. వాళ్ళకి అంతవరకు లిమిట్. సో వాళ్ళ కోసం 15% లిమిట్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా కొంచెం స్టెబిలిటీ కోసం అంతే. అంటే వీళ్ళు సడన్గా మనీలు డ్రా చేయరు. వీళ్ళ దగ్గర నెట్వర్త్ ఉంది కాబట్టి ఇమీడియట్గా మార్కెట్కి భయపడరు. సో గోల్ ఓరియంటెడ్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని చెప్పేసి వాళ్ళకి 15. రిమైనింగ్ 35% రీటైల్ ఇన్వెస్టర్స్ మన అందరికీ ఉంటుంది. ఈ 35%లో మీరు అప్లై చేసి నేను అప్లై చేయొచ్చు. సో మనకు వచ్చేసి 2 lakhs వర్త్ 2 lakhs వరకు మనకి లిమిట్ ఉంది. పర్ పాన్ కార్డ్ 2 lakhs లిమిట్ ఉంది. ఇప్పుడు యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్ నాకేంటి లాభం అంటే, ఒక కంపెనీలోకి మనం షేర్స్ కొన్నామంటే, ఐపీఓ ద్వారా అప్లై చేసుకుంటున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ అనేది ఫ్యాన్సీ అయిపోయింది ఇవాళ రేపట్లో. ఇప్పుడు మన ఇండియాలో ఐపీఓ బుల్ మార్కెట్ నడుస్తుంది. ఓకే. ఈ అక్టోబర్లో మార్కెట్ పడింది. సో మన మార్కెట్ పడింది, కానీ బుల్ మార్కెట్ నడిచింది. ఎక్కడ నడిచిందంటే ఐపీఓలు నడిచింది. ఓకే. ఐపీఓలు మాత్రం ఎగబడి కొంటున్నారంట. ఎందుకంటే ఒక అట్రాక్షన్ అది. అంటే ఏ విధంగా జనాలు ఎంత అట్రాక్ట్ చేస్తుంది ఒక ఐపీఓ కంపెనీ లేటెస్ట్గా పబ్లిక్లోకి వచ్చాక? ఏ రీజన్స్తో ఆ హై వాల్యుయేషన్ అంతా వస్తుంది? అంటే ఒక కంపెనీ 10,000 కోట్లు అని చెప్తే, లేదు మేము 50,000 కోట్లు పెట్టి అంత ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ అన్ని హిస్టారికల్గా చూసుకున్నట్లయితే ఏ కంపెనీ కూడా అంత లాభాలు ఇచ్చింది లేదు, 1% తప్ప. అంటే నేను ఒక్క జొమాటో గురించి మాత్రం విన్నాను సార్, పెట్టిన రూపాయికి కాస్త డబుల్ వచ్చింది, ట్రిపుల్ వచ్చింది అనేది. రీసెంట్గా వచ్చిన హ్యూండై దగ్గర నుంచి అంతకు ముందు వచ్చిన ఏ ఐపీఓ కూడా అంత సక్సెస్ఫుల్ అయ్యిందని నేను వినలేదు. ఇంత తెలిసినా కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు, అంతా మొగ్గు చూపిస్తున్నారు, హై వాల్యుయేషన్ ఇచ్చేస్తున్నారు, ఐపీఓ వచ్చిందనగానే కొనేస్తున్నారు. ఎందుకు? డెఫినెట్గా అండి. జొమాటోనే కాదు, ఇప్పుడు యాక్చువల్గా మనకి బజాజ్ హౌసింగ్ చూసాము. సో లిస్టింగ్ రోజే 150% పెరిగింది. ఓపెనింగ్ అవ్వడమే 100%తో స్టార్ట్ అయింది. తర్వాత వారి లాస్ట్ వీక్ చూసాం. సో వారి కూడా 63% ప్రీమియంతో లిస్ట్ అయినాయి. సో వాటికి డిమాండ్ ఉంటే డెఫినెట్గా ఐపీఓస్ పెరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఐపీఓ రావడం అనేది ఫస్ట్ ఒకటి ఫ్యాన్సీ. దీనికి కారణాలు ఉన్నాయి ప్రజలకి. అంటే ఫస్ట్ ఒకటి కొత్తది వస్తుందంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. ఏదైనా కానీ ఒక వెంచర్ స్టార్ట్ అవుతుందంటే అక్కడ కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త పాలసీ వస్తుందంటే కొత్త పాలసీ కానీ, గవర్నమెంట్ ఒక స్కీమ్ వస్తుందంటే ఏదో స్కీమ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కొత్తది అనేది ఒక కొత్త ఆ పదమే ఒక కొంచెం అట్రాక్ట్ చేసింది ప్రజల్ని. సో అందుకని ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకు మంచిది. ఎలా అంటే డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమైందంటే దాని ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ పెరిగినప్పుడు ఇప్పుడు మా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో ఎవరైతే వచ్చినాయో, వాళ్ళకి అలాట్ అయినాయో, వాళ్ళు 1 డేలోనే వాళ్ళకి 1 lakh ఉంటే 2,50,000 అయిపోయింది. వారిలో కూడా 1 డేలోనే ఆల్మోస్ట్ 1 lakh పెడితే 1,63,000 అయింది. అలాట్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు చెప్పినట్టు జొమాటో కూడా సో డబుల్ అయింది. సో ఇట్లాగా వచ్చిన వాళ్ళకి లాభాలు వస్తుంది. సో ఇది రావడం కూడా అవసరమే ఐపీఓస్. మీరు చెప్పారు ప్రాఫిటబిలిటీ కూడా బాగానే ఉంది. విరాట్, నువ్వు చెప్పినంత తీసి పడేసే అంత ఓన్లీ జొమాటో ఒకటే కాదు అని చెప్పారు. ఓకే, తప్పకుండా ఐ విల్ యాక్సెప్ట్ దట్. అండ్ అసలు ఈ ఐపీఓ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే ఒక కంపెనీ పబ్లిక్ అయింది అన్న తర్వాత నెక్స్ట్ రీటైలర్ దగ్గర నుంచి జరగాల్సిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మనం ఏం స్టార్ట్ చేయాలి, ఎలా కొనాలి, ఆ ప్రొసీజర్ కొంచెం చెప్తారా? డెఫినెట్గా. సో ఒకసారి ఐపీఓకి వచ్చారనుకోండి, ఫస్ట్ ఇందాక మనం అనుకున్నట్టు కంట్రీకి లాభం అని చెప్పాం కదా. ఏ కంట్రీకి ఏం లాభమో చూద్దాం. కంట్రీకి ఎందుకు లాభం అంటే, వాళ్ళు ఇక్కడ నుంచి పబ్లిక్ లిస్టెడ్ అయితే కంపల్సరీగా వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఓకే, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అంటే ప్రైవేట్గా ఉన్నప్పుడు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది కదా, ప్రైవేట్గా ఉన్నప్పుడు కూడా ఫైల్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ మార్కెట్లోకి వచ్చేసారు వాళ్ళు. ఓకే. సో ఎవ్రీ క్వార్టర్ వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళాలి, వాల్యుయేషన్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ క్వార్టర్స్ రిటర్న్స్ ఎక్కువ ఇవ్వాలి. రావచ్చు రాకపోవచ్చు, కానీ పోటీ తత్వం పెరిగిద్ది. పోటీ తత్వం పెరిగినప్పుడు ఏమైద్ది, గవర్నమెంట్కి ట్యాక్స్ వసూలు అయిద్ది. అలాగే క్యాపిటల్ వచ్చింది అనుకోండి, ఆ కంపెనీలు ఏం చేస్తాయి, కొత్త ఎంప్లాయీని తీసుకుంటాయి. కొత్త ఎంప్లాయీస్ తీసుకుంటే ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయింది. వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు, జిఎస్టీలు పే చేస్తారు. సో ఇంకా కంట్రీకి ఏమైందంటే మొత్తం జిఎస్టీ వసూలు ఇవన్నీ అయిపోయి జీడిపి పెరిగింది. సో ఈ విధంగా సో వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారము, సో ప్రజలకి ఇక్కడ నుంచి ఆ కంపెనీ గురించి ట్రాన్స్పరెన్సీ పెరిగిద్ది మెయిన్. అంటే ఆ కంపెనీలో ఏం జరుగుతుంది, మేనేజ్మెంట్ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళకి సేల్స్ పెరుగుతున్నాయా లేదా, అలాగే రెవెన్యూ పెరుగుతుందా లేదా,
ఇంకేమైనా అప్పులు ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నారా, ఇలాగ ఆ కంపెనీ గురించి సో ట్రాన్స్పరెన్సీ బాగా పెరుగుతుంది. ఇంకోటి వచ్చేసి యాజ్ ఏ ఇన్వెస్టర్, షేర్ హోల్డర్, నేను కూడా ఆ కంపెనీలో ఓనర్లా ఫీల్ అవుతాను. సో మనం ఈక్విటీ అంటే మనం కూడా ఆ కంపెనీకి షేర్ హోల్డర్ అనే పదంలోనే ఉంది, మనం కూడా ఆ కంపెనీలో ఒక వాటాదారులు. సో మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ విధంగా మనము ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లేకపోతే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ రిటర్న్స్ పొందడానికి అవకాశం. ఇంకా లాస్ట్లో ఆడియన్కి అంటే ఇప్పుడు ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయంటారు? డెఫినెట్గా అండి, ఇది ఐపీఓ వచ్చిందని చెప్పి కొత్తదని చెప్పేసి ఫ్యాన్సీకి ఇన్వెస్ట్ చేయడం కాకుండా, ఎందుకంటే రీసెంట్ ఐపీఓలో సక్సెస్ రేట్ ఎంత ఉందో ఫెయిల్యూర్ రేట్ కూడా చాలా ఇంకా ఎక్కువ ఉంది. సక్సెస్ రేట్ కన్నా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వాల్యుయేషన్ ఎక్కువైపోతుంది. అందరూ ఏం చేస్తున్నారంటే బుల్ మార్కెట్ నడుస్తుంది కదా, దీన్ని క్యాష్ చేసుకుందాం సెంటిమెంట్ అని చెప్పేసి ఎక్కువలో లిస్ట్ చేస్తున్నారు వాల్యుయేషన్. సో మనం రీసెంట్గా చూసాం. సో అసలు హుండాయ్ సో ఎంత పెద్ద మైనస్ మార్కెట్ అయింది, 25,000 crores కావాలని వచ్చారు. సో వస్తే వాళ్ళది నెగిటివ్ లిస్టింగ్ అయింది. అంటే వాళ్ళది 1:1 కూడా, అంటే ఒక షేర్కి ఒకరు కూడా అప్లై చేయలేదు, తక్కువైంది. అవడం వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ -1, -2% తోటి లాంచ్ అయింది మార్కెట్లోకి. అలాగే -6% తోటి ఆ రోజు ఎండ్ అయింది. నెక్స్ట్ డే -5%. సో మోర్ దెన్ ఆల్మోస్ట్ 15% రిటర్న్ మైనస్ అయింది, నెగిటివ్ రిటర్న్లోకి పోయారు. అంటే మనం కొన్నిసార్లు ఎక్కువ రిటర్న్ కోసం ఆశించి వెళ్ళినప్పుడు మొత్తం లాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని ఒక ఐపీఓ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముందు దాని రిటర్న్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 3 years రిటర్న్స్ ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు ఎందుకు ఐపీఓకి వస్తున్నారు, తర్వాత వాళ్ళ గ్రే మార్కెట్ ప్రీమియం అంటారు, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏది సూచిస్తుంది? ఇది గ్రే మార్కెట్ ప్రీమియం. మనం అన్లిస్టెడ్ షేర్స్ ఉంటాయి ఇవి. సో మార్కెట్లో రాకముందు ఏం చేస్తారంటే వీళ్ళు సెబీ దగ్గర అప్లై చేసినప్పుడు అన్లిస్టెడ్ మార్కెట్ అని ఒక గ్రే మార్కెట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి నాట్ రిజిస్టర్డ్ బై ఎనీ అన్అఫిషియల్ మార్కెట్. ఇందులో లాంచ్ చేస్తారు. ఇందులో ఎందుకు లాంచ్ చేస్తారంటే అసలు మనం ఏ ప్రైస్ దగ్గర లాంచ్ చేయొచ్చు ఓకే అనేది తెలుసుకోవడం కోసం గ్రే మార్కెట్లో లాంచ్ చేస్తారు. సో అప్పుడు అక్కడ కూడా ట్రేడ్ అవుతాయి ఇవి. అక్కడ ఎవరు చూస్తుంటారండి? అక్కడ కూడా మనం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, జస్ట్ అన్అఫిషియల్గా ఉంటుంది. అన్అఫిషియల్, దాని సెక్యూరిటీ ఉండదు, ఆ జీరో అయిపోయినా మనకు రూపాయి రాదు, ఆన్సరబుల్ అకౌంటబిలిటీ ఏముండదు. కానీ మంచివి ఉన్నాయి వీటిలో కూడా. ఇప్పుడు మనకు అన్అఫిషియల్ మార్కెట్లో చూస్తే ఎన్ఎస్డిఎల్ ఉంది. సో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ మార్కెట్లో రాకముందే. ఈవెన్ స్విగ్గీ ఉంది. స్విగ్గీ ఇప్పుడు వస్తుంది ఐపీఓకి, కానీ ఎప్పటి నుంచో ట్రేడ్ అవుతుంది అన్లిస్టెడ్ మార్కెట్. వీళ్ళ ఫెయిర్ ప్రైస్ కోసం, వీళ్ళ డిమాండ్ కోసం, రేట్ పెంచుకోవడం కోసం ఫస్ట్ గ్రే మార్కెట్కి వస్తారు. అక్కడ ప్రీమియం ఎంత ఉందో చూసుకోవాలి. అంటే ఇవాళ సపోజ్ 360 చెప్పారు అనుకోండి, స్విగ్గీ లిస్టెడ్ ప్రైస్ 360 చెప్పాడు. గ్రే మార్కెట్లో ఎంత నడుస్తుంది, 400 నడుస్తుంది అనుకోండి, అది మంచి ఐపీఓ. ఎందుకంటే లిస్టెడ్ కూడా మనకు ఆ 40 రూపీస్ ప్రీమియం వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ రోజు ఇన్వెస్ట్ చేయాలి ఐపీఓలో, ఫస్ట్ డే ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే లాస్ట్ డే ఏమైందంటే ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారో చూసుకోవచ్చు. ఇది మోర్ దెన్ 100%, అంటే పెట్టిన దానికన్నా ఎక్కువ మంది అప్లై చేస్తేనే మనం అప్లై చేయాలి. లేదంటే అప్లై చేస్తే మనకి లాస్లోనే ఓపెన్ అయ్యిద్ది. తర్వాత కూడా మనం అందులో స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఐపీఓస్ కూడా మంచి మార్కెట్. అండ్ ఐపీఓ అనగానే చాలామందికి ఏంటి అంటే ఒక మనీ మేకింగ్ ఆప్షన్ ఒకటి ఉంది, ఇక్కడ చాలా డబ్బులు బాగా సంపాదించవచ్చు అనేది కూడా బాగానే స్ప్రెడ్ చేశారు. బట్ సమ్హౌ ఈ స్టాక్ మార్కెట్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయినా సరే అది ఒక ప్రొఫెషనల్ చేతుల మీదుగా మనం చేసుకున్నట్లయితే అది ఒక మంచి రిటర్న్స్ ఇవ్వడానికి, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది అనేది ఇంకా ఎక్కువ మందికి అవేర్నెస్ కలగాలి. హోప్ఫుల్లీ మనం చేస్తున్న ఈ పాడ్కాస్ట్ ద్వారా ఆ అవేర్నెస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్న టైంలో కొంతమందికి ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ సెక్టర్ అనేది చాలా బిగ్గా ఉంది, చాలా పెద్దగా నడుస్తుంది. కాబట్టి ఐపీఓ అని, ఐటీఎఫ్ అని, ఇండెక్స్ ఫండ్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని ఏదైనా సరే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసే అంత సిచ్యువేషన్కి వచ్చేసారు. బట్ ఒక్కసారి వాళ్ళ మనీ తిరిగి రాదు అని కన్ఫర్మ్ అయ్యాక అనవసరంగా చేసామని ఒక డేలా పడిపోతూ ఉన్నారనమాట. బట్ ఇన్ దట్ కేసులో చూసుకున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన, ఒక ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఒక ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మీ సేఫ్ అండ్ సెక్యూర్ ఫ్యూచర్ కోసం ఒక ప్రొఫెషనల్ ద్వారా ఇన్వెస్ట్ చేయడంలో మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ తప్పకుండా దీనికి సంబంధించి ఒక వెబినార్ అనేది సార్ ప్లాన్ చేశారు. ఆ వెబినార్లో మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. అండ్ హోప్ఫుల్లీ ఆ వెబినార్ ద్వారా ఈ ఐపీఓ గురించి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నారు సార్. అండ్ అదొక గ్రేట్ కాజ్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.